ఏంటి? వివిఎస్ లక్ష్మణ్ సెలెక్షన్ కమిటీకి రావట్లేదా? అవునా? నిజమా? సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గౌతమ్ గంభీర్ గారు ఇంట్రెస్టింగ్ వాక్యాలు చేశారు శ్రీలంక సిరీస్ కోసం. అదేంటి? ఇంకా నెక్స్ట్ హార్దిక్ పాండ్యా ఏ టీంలో వెళ్ళబోతున్నారు? దీని అన్నిటి గురించి చక్కచక్కగా మాట్లాడేసుకుందాం. సో దానికోసం మీరేం చేయాలి? వీడియోలో అన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని చెప్తా. కానీ మీరేం చేసుకోవాలి తెలుసా? ఆ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు వచ్చేసి 500కి చాలా దగ్గర అయితే ఉన్నాము. జస్ట్ 32 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. కొడని చెప్తా. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. Kohli goes down the ground. Kohli goes out of the ground. Kohli finishes off in style. Hey guys, what's up? Welcome back to our channel VIP's official Cylinder సంగతులు. సో వెల్కమ్ టు క్రికెట్ అప్డేట్స్ గైస్. సో క్రికెట్ అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా జరగబోతుంది కదా, T20 3 మ్యాచెస్ సిరీస్ అయితే జరగబోతుంది. ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే హోస్ట్ అయితే చేయబోతున్నారు. కానీ ఇది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే జరగబోతున్నాయి. ఈ 3 మ్యాచెస్ కూడా 13th, 15th అండ్ 17th సెప్టెంబర్న. సో ఇది వచ్చేసి దీనికోసం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు అఫీషియల్లీ. సో లెట్స్ సీ గైస్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం మన వాళ్ళు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ఓడియా వరల్డ్ కప్ 2027 కోసం అయితే క్వాలిఫై అయితే అయిపోయినారు. ఇది కూడా అఫీషియల్ గా అయితే తెలియజేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వెస్టిండీస్ కి వచ్చేసి ఇదే వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అవ్వడానికి క్వాలిఫైయర్స్ ఆడడం తప్పదు. సో మరొకసారి అయితే వీళ్ళైతే క్వాలిఫైర్స్ అయితే ఆడబోతున్నారు. సో ఇది వచ్చేసి 2023 తర్వాత ఇది మూడోసారి అయితే అవ్వబోతుంది. 3 టైమ్స్ ఇప్పుడు దాకా అయితే వీళ్ళు వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫైర్స్ అయితే ఆడుతున్నారు. సో లెట్స్ సీ గైస్, మరి వెస్టిండీస్ వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ట్రై సిరీస్ మళ్ళీ అయితే తీసుకొస్తామనేసి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారట. సో దీని మీద వచ్చేసి ఈసీబీ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించింది. నెక్స్ట్ 12 to 15 months లో వచ్చేసి మేమైతే ట్రై సిరీస్ ని తిరిగి తేవడానికి అయితే ప్రయత్నిస్తామనేసి అయితే చెప్పారు. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో దీని గురించి అయితే మన శుభ్మన్ గిల్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో అయితే చెప్పినారు. సో ట్రై సిరీస్ రావాలి, ట్రై సిరీస్ ఉండాలి మరి అనేసి అయితే. సో లెట్స్ సీ గైస్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి మాట్లాడేసుకుందామా కాస్త. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్, కోల్కతా ఇన్ని టీమ్స్ అయితే వచ్చినాయి కదా. సో దేంట్లో పోతారు దేంట్లో పోతారు ఇప్పుడు దాకైతే అఫీషియల్ న్యూస్ అయితే రాలే, కన్ఫర్మేషన్ అయితే లేదు, ఎవ్వరికి ఐడియా లేదు. రూమర్స్ వస్తున్నాయి కానీ దేంట్లో వెళ్ళబోతున్నాడు అనేసి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. మరొక వైపు వచ్చేసి మన జీటీ వాళ్ళు వచ్చేసి హార్దిక్ పాండ్యాకి అయితే రిజెక్ట్ అయితే చేశారంట. యాక్చువల్లీ ఏం జరిగిందంటే హార్దిక్ పాండ్యా వచ్చేసి కెప్టెన్సీని అయితే అడిగాడంట. కెప్టెన్సీ ఇవ్వండి మాకు అనేసి అయితే అడిగాడంట. సో దానికి వచ్చేసి గుజరాత్ వాళ్ళు లేదు, ఇప్పుడు టీం అయితే మంచిగా ఉంది, మేమైతే కెప్టెన్సీ ఇవ్వదలుచుకోవట్లేదు, యాక్చువల్లీ ముంబైలో ఏం జరిగిందో అది కూడా ఇక్కడ జరగచ్చు అనేసి అయితే వీళ్ళైతే రిజెక్ట్ అయితే చేశారంట. సో లెట్ సీ గైస్ ఏమవుతుందేమో చూద్దాం. సో మరి అయితే హార్దిక్ పాండ్యా ఏ టీంలో వెళ్ళబోతున్నాడు కింద కామెంట్ సెక్షన్లో మీ ప్రెడిక్షన్ ని తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన శ్రీలంక సిరీస్ అయితే జరగబోతుంది August 15 నుంచి. దీని గురించి చాలా మాట్లాడాలి కానీ ఇందులో వచ్చేసి చిన్న మార్పు, అది వచ్చేసి మీకు అందరు తెలిసి ఉంటుంది యాక్చువల్లీ. సో సాయి సుదర్శన్ ఇంజురీ అయిన కారణంగా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇతని ప్లేస్ లో వచ్చేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి లాస్ట్ 19 months నుంచి ఇండియా టీమ్ తోటి దూరంగా ఉన్న అండ్ 19 months లో వచ్చేసి 17 kgs తగ్గించిన మన సర్ఫరాజ్ ఖాన్ అయితే తన వెయిట్ ని అయితే 17 kgs అయితే తగ్గించిండు. అలాంటి సర్ఫరాజ్ ఖాన్ అయితే కంబ్యాక్ అయితే చేసిండు స్క్వాడ్ లోకి. సో మరి ప్లేయింగ్ లెవెన్ లో ఆడతాడా లేదా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ గైస్. యాక్చువల్లీ ఏంటంటే నెంబర్ 3 లో దేవదత్ పటిక్కల్ అయితే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. యాక్చువల్లీ జరిగిన ట్రై సిరీస్ అదే జరిగింది కదా, ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరిగింది కదా ఇండియా 11 అండ్ శ్రీలంక 11 మధ్య. సో అందులో వచ్చేసి మంచిగా 140 runs ప్లస్ 140+ అయితే రన్స్ అయితే చేసిండు. సో దాంతో వచ్చేసి అతనికే వచ్చేసి ప్లేయింగ్ గ్రౌండ్ అయితే స్థానం దొరుకుతుంది అనేసి అయితే అనుకుంటున్నా. లేదు సర్ఫరాజ్ ఖాన్ ని కూడా ఆడిపిస్తాము, దేవదత్ పటికల్ ని కూడా ఆడిపిస్తామంటే సో లెట్స్ సీ గైస్ ఏమవుతుందేమో, ఎలా ఉండబోతుందేమో. దానికన్నా ముందు ప్రివ్యూ చేసినప్పుడు దీని గురించి క్లియర్ అయితే మాట్లాడేసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెలెక్టర్ కమిటీలో వచ్చేసి సెలెక్టర్ చీఫ్ గా వచ్చేసి మన వివిఎస్ లక్ష్మణ్ గారు అయితే రాబోతున్నారు అనేసి అయితే ఇక్కడైతే రూమర్స్ అయితే నిన్నాయి. యాక్చువల్లీ ఇదైతే జరగాల్సినది కానీ ఇప్పుడు వచ్చేసి సిఓఈకి వచ్చేసి అదే సెంట్రల్ ఆఫ్
ఎక్సలెన్స్కి వచ్చేసి ఇక్కడైతే వివిఎస్ లక్ష్మణ్ టార్గెట్ని అయితే ఇంకా 2 ఇయర్స్ దాకా అయితే పెంచేశారు. సో దీంతో ఏంటంటే సెలెక్షన్ కమిటీలకు అయితే వచ్చే అవకాశం తక్కువ అనేసి అయితే అనుకుంటున్నా యాక్చువల్లీ. సో దీని మీద వచ్చేసి దీని గురించి ఆఫర్ వెళ్ళిన తర్వాత వివిఎస్ లక్ష్మణ్ని క్యాన్సిల్ చేసిండు, రిజెక్ట్ చేసిండు అనేసి అయితే మరి రూమర్స్. సో లెట్స్ సీ గైస్. సో ఇదైతే వస్తుంది. సో వివిఎస్ లక్ష్మణ్ అయితే దీన్ని అయితే నేనైతే చేయలేను అనేసి అయితే చెప్పారంట. సో నేను చెయ్యను అనేసి అయితే చెప్పారంట. అతను చెయ్యగలరు. సో చెయ్యను అనేసి అయితే చెప్పారంట. సో లెట్స్ సీ గైస్ ఏమవుతుందేమో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ కాబోతున్న సిరీస్ కోసం వచ్చేసి మన గౌతమ్ గంభీర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంట్రెస్టింగ్ చెప్పారు. ఏం తెలుసా, మీకున్న ప్రతి ఒక్క క్వశ్చన్కి వచ్చేసి ఆగస్ట్ 15th మన కాడ ఆన్సర్స్, మీకు ఆన్సర్స్కి అయితే దొరికేస్తాయి అనేసి అయితే మన గౌతమ్ గంభీర్ మన గౌరవమైన హెడ్ కోచ్ గారు అయితే తెలియజేశారు. మరి తమరికి మరి తమ టీంకి మేనేజ్మెంట్కి వచ్చేసి ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయితే అవ్వబోతుంది. యాక్చువల్లీ అవ్వబోతుంది అది వీళ్ళ కోసమే కాదు. సో వీళ్ళ కోసమే ఇంపార్టెంట్ కాదు, టీమిండియా కోసం కూడా క్వాలిఫై అవ్వాలి, WTC ఫైనల్స్కి అయితే వెళ్ళాలి. దానికోసం క్వాలిఫై అవ్వాలంటే ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ సిరీస్ వీళ్ళ కోసం. 2 మ్యాచెస్ కూడా ఖచ్చితంగా గెలవాలి. సో లెట్స్ సీ గైస్ ఏమవుతుందేమో. సో ఇప్పుడు దాకైతే మేమైతే నేను చదివిన రికార్డ్ ప్రకారంగా అయితే ఇప్పుడు దాకైతే శ్రీలంకతో అయితే సిరీస్ అయితే మనమైతే టెస్ట్ సిరీస్ అయితే ఓడిపోలేదు. సో మరి గౌతమ్ గంభీర్ గారి ఎరాలో అన్ని పాసిబులే. ఓడిపోవడం ఎక్కడ పోయినా మేము ఓడిపోగలము, అన్ని పాసిబులే. ఐలాండ్ సిరీస్లో తెలియజేశారు మన గౌతమ్ గంభీర్ గారు. ఇటువంటి అద్భుతమైన రికార్డ్ కూడా మన గౌతమ్ గంభీర్కి అతని ఎరాలో మరొకసారి రాబోతుందా. సో లెట్స్ సీ గైస్ ఏమవబోతుందేమో చూద్దాం. సో జస్ట్ వచ్చేసి 1 డే అడ్డంగా అవుతుంది. జస్ట్ ఈరోజు 13th కదా, నెక్స్ట్ 14th అండ్ 14th ఒక రోజు ఉంది. 15th నుంచి అయితే మ్యాచెస్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. మీకైతే ప్రివ్యూ కూడా దొరికేస్తుంది. సో గది గైస్ మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ అప్డేట్స్ మీద మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలానే వచ్చేసి మీకు ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ వచ్చేసి మేమైతే స్టోరీ రూపంలో వచ్చేసి మేమైతే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేస్తాము. సో దానికోసం వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అయితే మీరైతే ఫాలో చేసి పెట్టుకోండి అబ్బా. సో ఇంకా దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. అదే SSLC చేసేయండి చెప్తా, తెలిసిందేగా. సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేసేయండి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ టు VAP's Officials. Chipaka bhai.